వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణం అందరికీ వచ్చింది కనుక మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఒకని జన్మదినము కంటే మరణ దినము లేదు. మరి సహజంగా మనం జన్మదినముల గురించి ఆలోచన చేసినప్పుడు చాలా సంతోషిస్తాం. ఎవరైనా జన్మించినప్పుడు మరి అది శుభవార్తగా ఎంచుకొని దాన్ని అనేక మందికి చేరవేస్తాం. అలా చెప్పినప్పుడల్లా అందరూ ఏమంటారంటే కంగ్రాచులేషన్స్ అని అభినందిస్తారు. అంతేకాకుండా జన్మదినాన్ని చాలా వరకు మనము ఒక మంచి సెలబ్రేషన్ లాగా, పండగలాగా జరుపుకుంటాం. కానీ మరణదినానికి వచ్చేసరికి మరణదినం ఎలా ఉంటుంది అంటే అది మనకు శుభవార్తలాగా అనిపించదు. మరణం అనగానే మనిషికి ఏమనిపిస్తుంది? అది బ్యాడ్ న్యూస్ అంటారు. కానీ యేసు ప్రభు విషయంలో మాత్రం మరణదినం శుభదినం. మన గుడ్ ఫ్రైడే జరిపించుకున్నాం కదా, ఆ రోజు ఎవరు మరణదినము? యేసు ప్రభు మరణదినం ఆ రోజు. కానీ దానికి ఏం పేరు పెట్టారు అంటే శుభ శుక్రవారం అని. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణము శుభదినం అని అంటే ఆయన మరణించడం వల్ల మానవులందరికీ కూడా పాప క్షమాపణ రావడం అనేది శుభం అన్న. యేసు ప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, ఏమంటాడంటే నేను పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను. కాబట్టి ప్రజలందరినీ దేవుడు తన ఎద్దకు తీసుకునే లేదానికి ఆయన మరణించాడు. మరి ప్రభువు దగ్గర మనిషికి ఎలా ఉంటుంది అంటే ప్రభువు దగ్గర ఎప్పుడూ సంతోషమే. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అక్కడ పాపము, అక్కడ శాపము, అక్కడ మరణము, అక్కడ బాధ, అక్కడ వేదన అనేటువంటివి ఉండవు. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఏం చూస్తామంటే ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసను మానివేశారు అన్నట్టుగా చదువు. ఇక్కడ మరణదినం మేలు అని ఎందుకు అన్నాడు అంటే ఇది అందరికి కాదు. ఎవరికి మరణదినం లేదు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి మరణదినం కూడా దీవెన, ఆశీర్వాదం. పౌలు ఒక మాట ఉంటాడు, ఏమంటాడంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని అంటాము మనం. అనలేదు. చావుని గురించి మాట్లాడితే దాని మేలని సహజంగా మనుషులు చెప్పలేదు. కానీ పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే చావైతే నాకు మేలు. ఎందుకు మేలు అంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు అందుకు మేలు అంటున్నాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వెడలిపోవుట అంటే అర్థం ఏంటి? వెడలిపోవుట అంటే చనిపోవుట అని అర్థం. చనిపోవుట అంటే అర్థం ఏంటి అంటే నడిచిపోవడం అన్నమాట. చని అంటే నడిచి, చనిపోవటం అంటే నడిచిపోవడం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది. అందుకే చావైతే నాకు మేలు. అందరూ చెప్తారు ఆ మాట. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, పాప క్షమాపణ పొందుకుంటారో, ప్రభువును కూర్చున్నటువంటి నిరీక్షణ వాళ్ళకే ఉంటుంది. నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను. ఒకని జన్మదినము కంటే మరణదినము
మేలు. ఎవరికి మేలు? చనిపోయిన వాళ్ళకే, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే? జన్మదినం కంటే మరణదినం మేలు అంటే ఎవరికి మేలు? చనిపోయిన వాళ్ళకి మేలు. చనిపోయినటువంటి వారికి మేలే ఒక రకంగా. ఎందుకు అంటే ఇక్కడ కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు, జబ్బులు ఇవన్నీ ఈ లోకంలో ఉంటాయి. కానీ పరలోకంలో అలాంటివి ఏమి కూడా ఉంటాయి. పరలోకానికి వెళ్ళినటువంటి వారిని ఒకవేళ మళ్ళా మీరు భూలోకానికి వెళ్ళమంటే ఎవరు రారండి. లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయేటప్పుడు ఒంటి నిండా కురుకులు, వైద్యం లేదు, నానేటువంటి వాళ్ళు లేరు. ఆ కురుకులకి రసి కారుతా ఉంటే ఏమొచ్చాయి? కుక్కలు వచ్చి నాటుతాను. ఎంత దుర్భరమైన జీవితం చూడండి. అయితే ఆ లాజరు చచ్చిపోయి అబ్రాహాం దగ్గరికి వెళ్తే అక్కడ అబ్రాహాం లాజరు గురించి ఒక మాట ఉంటాడు. ఏమంటాడంటే, వాడు ఇక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు నెమ్మది లేదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారికి ఆ మరణ దినం అనేటువంటిది మేలు. అదే సమయంలో మరణం అనేటువంటిది చాలా దుఃఖకరమైన విషయం. దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. అది ఒక గ్యాప్ అన్నమాట, ఒక అంతరం. దాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ మరణపు వేదన, మరణపు బాధ, మరణపు దుఃఖం అనేది దేవునికి బాగా తెలుసు. దేవునికి బాగా తెలుసు. మరి లాజరు చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు ఏడ్చినట్టుగా ఉంటుంది బైబిల్లో. యేసు కన్నీరు విడిచాడు. ఆ మార్త, మరియా దుఃఖంతో ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా దుఃఖం వచ్చింది. లాజరు వాళ్ళకి తమ్ముడు కాదు, వీళ్ళకే తమ్ముడు. కానీ వాళ్ళు కూడా దుఃఖపడ్డారు. ఎందుకంటే దుఃఖం అట్లాంటిది, మరణ దుఃఖం అనేది. కొన్నిసార్లు మనం పైకి చెప్పుకోలేం, కానీ హృదయంలో ఎంతో బాధ, దుఃఖం, వేదన. మరి అంకుల్ గారి గురించి మనకు తెలుసు. ఆయన అనాస్పరండి చాలా ఇష్టం. కొన్నిసార్లు కోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు అనాస్పరనే గౌరవిస్తూ ఉంటాడు. మనకు కూడా ఎంతో బాధ. ఎందుకంటే ఆకస్మిక మరణం కదా. మామూలుగా కొద్ది రోజులు ఏదో బెడ్లో ఉండి లేదా హాస్పిటల్లో ఉండి చనిపోతే అంత అసలు ఉండదు. కానీ ఉన్నపాటున అలా చనిపోవడం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. కాకపోతే మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఆయన బ్రతుకున్నప్పుడు దేవుని నమ్ముతున్నాడు, దేవుని పరిచయం చేశాడు, మరి అనేక మందిని దేవుళ్ళు నడిపించాడు, దేవుని సేవ కోసం ఎంతో త్యాగం చేశాడు. అవన్నీ సాక్ష్యాలు రావాలి. ఒకటి జన్మదినం కంటే మరణ దినము. కాబట్టి మరణం ఎంతో భయంకరమైందని, ఎంతో వేదనకరమైందని మనకు తెలుసు. అయితే దేవునికి ఆ మరణ బాధ, మరణ వేదన, మరణ దుఃఖం అనేటువంటిది మనకంటే ఆయన బాగా. అందుకే బైబిల్ అది మాట చేస్తున్నాం, వాళ్ళని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని యేసు ప్రభు సిలువలో చనిపోయేటువంటి సమయంలో అక్కడే ఒక ఆయన తల్లి ఉంది. మరి తల్లి ఎంతో దుఃఖంతో ఉంది, బాధతో ఉంది. అది ప్రభు చూశాడు. చూసి ఏం చేశాడు అంటే, అమ్మా ఇదిగో నీ కుమార్తె. ఒక ఆల్టర్నేట్ వే అన్నమాట. నేను చనిపోతున్నాను, ఇక నుంచి ఈయన నీ కుమార్తె అని దేవుడు ఆమెను ఎంతగానో ఆదరించాడు, ధైర్యపరిచాడు. కాబట్టి విడిచి వెళ్ళే కుటుంబం పట్ల దేవుడు అటువంటి ఆదరణ, అటువంటి కృప, అటువంటి ఓదార్పు అనేది ప్రభువే ఇస్తాడు.
అదే సమయంలో మరి మరణ దినం ఎవరికి మేలు అంటే ఆ మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకు? మనం కూడా ఒకరోజు మరణించాం. అయితే మరణానికి సిద్ధపాటు అనేటువంటిది అవసరం. ఈ ప్రసంగి గ్రంథాన్ని మనం చదివినట్లయితే మరణం గురించి చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. మరణానికి సిద్ధపాటు అనేటువంటిది అవసరం. మరి మరణించక ముందే దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని రాజ్యం గురించినటువంటి గ్రహింపు, పరలోకంలో ప్రవేశించేటువంటి ఆ ధైర్యము, ఆ నిర్ధారణ, ఇవన్నీ మనం ఇక్కడ ఉన్నప్పుడే పొందుకోవాలి. ఆ శిలువ మీద దొంగ చనిపోతున్న సమయంలో ముందుగానే సిద్ధపడ్డాడు. దేవుని రాజ్యం గురించి గ్రహింపు వచ్చింది. యేసుక్రీస్తు ఒక రాజు అని తెలుసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. వెంటనే ఏం చేస్తాడు? యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. అట్లాంటి ప్రిపరేషన్ అనేది మనకు కావాలి. చూడండి, మన సంఘంలో ఒకప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు లేదు. ఒకరోజు మన పరిస్థితులు అంతే. కొంతమంది కరోనా రాసులు మనుషులు చూసేదానికి కూడా అవకాశం లేదు. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే గాలి చేశారు శవాలు. మరణం కూడా ఈ బర్రెల కార్యం సమాధి చేయడం కానీ, ఇదిగో ఈ మందిరంలో తీసుకొని రావడం కానీ, ఇది కూడా ఒక గొప్ప భాగ్యం. ఇది మరణ దినం ఎవరికి మేలు అంటే బ్రతుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సిద్ధపాటు, ఈ గ్రహింపు, ఈ హెచ్చరిక తీసుకున్నట్లయితే, కలిగి ఉన్నట్లయితే ఒకరి మరణం మరొకరికి ఆశీర్వాదకరంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదము అని మనం సహజంగా ఇట్లాంటి సమయంలో చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. ఇలాంటి సందర్భాల్లో చెప్పుకుంటా ఉంటాం ఆ వాక్యం. కాబట్టి ఇలాంటివి మనం హెచ్చరికగా తీసుకోవాలి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకున్నా ఉంటే, రక్షణ పొందుకున్నా ఉంటే వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ప్రభు యొక్క రక్తంలో అడగబడేటువంటి అనుభవంలోకి రావాలి. ఈరోజు నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాను అన్న నిర్ధారణ మనకు వస్తే, చనిపోయేటువంటి వారికి మరణం అనేది అది పరలోక ప్రవేశమే కానీ వేరేది. అయితే వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకి అది తీరని లోటులాగా ఉంటుంది, మానని వేదనలాగా. కానీ ప్రభు మనతో కూడా ఉన్నాడు. మనకు సంబంధించినటువంటి వాళ్ళు మరణించిన, మరణం లేనటువంటి ప్రభు ఎప్పుడు మనతోనే. అవును ఒక మాట ఉంటాడు, ఏమంటాడంటే, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరైతే యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని విశ్వసించి ఆయన ముందు మరణిస్తారో వాళ్ళని ప్రభు మళ్ళీ తీసుకుని వస్తాడు. అప్పుడు వాళ్ళని ఒకరోజు మనం, అదే మన క్రైస్తవ నిరీక్షణ. ఎక్కడికి పోరు. నిద్రించిన వాళ్ళు రాత్రి పడుకొని ఉదయం ఎట్లాగే లేస్తారో, మరి విశ్వాస జీవితంలో మరణం అనేటువంటిది నిద్రతో సమానం అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా మరి మనకి మరణం అనేటువంటిది ఉంది కనుక ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే మారు మనసు పొందాలి. తర్వాత మన మరణం కొరకు మనం సిద్ధపడాలి. తర్వాత మరి విడిచి వెళ్ళిన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఎక్కడి వారం అయినప్పటికీ చూడండి, ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి
ఎక్కడెక్కడో చనిపోతూ ఉంటాం. కానీ ప్రభువులకు నుండి చనిపోవడం అనేటువంటిది ఒకని జన్మదినము కంటే మరణదినము, విందు జరుగుతున్న వారి ఇంటికి పోవుట కంటే బలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును కనుక ప్రతి వారు దాన్ని మనస్సున, కాబట్టి మరణం అనేది మనకు కూడా ఉంది. బ్రతికినటువంటి వారు ఆ మరణం మీద మనసు అనేటువంటిది పెట్టుకోవాలి అని చూస్తాము. నవ్వుట కంటే దుఃఖపడట మేలు. ఏలైనగా భిన్నమైన కాబట్టి అంకుల్ గారు ఆకస్మికంగా భగవాన్ని ముద్రించారు. దేవుడే ఓదార్చి ధైర్యపరిచి విడిచి వెళ్ళిన కుటుంబానికి మరియు సంఘానికి దేవుడు దయచేసి ఓదార్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒకని జన్మదినము కంటే మరణదినము వేరు అని మీరు వాక్యంలో రాయించారు నాయన. ప్రభా, మీరు సమస్తము ఎరిగినటువంటి వాడు నాయన. దేవా, మీరు కనికరించి సహాయం చేయండి. ఈ సమయంలో రాజా కంటే రాజేశ్వరి వాటిని బట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, మీరు కనికరించండి, సహాయం చేయండి, చూపించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. రంగులు గారు ప్రభా, మీరు ముద్రించారు, ఆయన ఆత్మను చేర్చుకున్నారు ప్రభా. అది క్షేమకరమైనటువంటి స్థలము. ఆయన ఎన్నోసార్లు మరణకుండా వెళ్ళినప్పటికీ మీరు కాపాడుతూ వచ్చారు. అందుకు బట్టి సహాయం చేయండి. అలాగనే అది అందరికీ సంఘం అందరికీ ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. దేవాన్ని మాత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకు మాకు గొప్ప నిరీక్షణ కలుగు. మీ శిలువ మరణం ద్వారా మాకు జీవనం ప్రసాదించినటువంటి దేవుడు ప్రభా, మీరే అనుగ్రహించి సాధించండి. ముందున్నటువంటి కార్యక్రమాలు తెలియజేయించమని ప్రార్థిస్తున్నాం. సమస్తము మీకు మహిమగా సహాయం చేస్తున్నాం. కనికరించి కృప చూపించి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.